సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కాకమ్మ గువ్వమ్మ కథలు శీర్షికన ఇవాళ మనం తెలుసుకోబోతున్న కథానిక ఫిల్టర్ కాఫీ. ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ కథలోని పాత్రలన్నీ కేవలం కల్పితాలు. ఈ కథ ఎవరిని ఉద్దేశించి రాయలేదండి. ఈ కథ ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉంటే అది కేవలం యాదృచ్ఛికం. కథ గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాలను సలహాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలపండి. మరి కథ విందామా? వినండి. ఫిల్టర్ కాఫీ. రంగా రంగా, ఇంకా నిద్రపోతున్నావా? ఏమిట్రా ఆ ముద్దు నిద్ర? లే లే, అప్పుడే తెల్లవారుతోంది. నేను బయట వెయిట్ చేస్తుంటాను, నువ్వు మొహం కడుక్కొని త్వరగా రా అంటూ బయటకు నడిచాడాయన. ఈ ముసలాయనకు ఈ వయసులో కూడా ఇదేం పిచ్చో ఏంటో, ఆయన నిద్రపోడు, నన్ను నిద్రపోనివ్వడు. ఈ చలిలో ఇంత తెల్లవారే లేవలేక చస్తున్నా అని విసుక్కుంటూ లేచాడు రంగా. గట్టిగా అరవకు, అయ్యగారు వింటారు. ఏం మహా గొప్ప పనులు చేస్తున్నావని తెగ చిరాకు పడుతున్నావు? ఆయనే గనక దయ తలచకపోతే మన బ్రతికి ఎలా ఉండేదో గుర్తు చేసుకో. ఆయన మనకు తిండి పెడుతున్నాడు, ఆయనతో పాటే ఉండటానికి ఈ ఇంట్లో కాస్త చోటిచ్చాడు. మన పిల్లల్ని బడికి పంపుతున్నాడు. బదులుగా మనం ఏం చేస్తున్నామని? నేను వంట పని ఇంట పని చూస్తున్నా, నువ్వు పై పనులు చేస్తూ అయ్యగారికి చేదోడుగా తన వెంటే ఉంటున్నావు, అంతేగా అంది సుబ్బులు దెప్పి పొడుస్తూ. నేను మాత్రం కాదన్నానటే. ఇంత ముసలి వయసులో హాయిగా విశ్రాంతి తీసుకోకుండా ఇంత పొద్దున్నే వాకింగ్ అని ట్రెక్కింగ్ అని బయలుదేరడం ఇబ్బంది అని చెబుతున్నా అంతే అన్నాడు రంగా మొహం కడుక్కుంటూ. చాలే, ఎవరికి ఇబ్బంది? నీకా అయ్యగారికా? నీ సోదాపి త్వరగా తెములు, మళ్ళీ అయ్యగారు కేకలేస్తారు అంది సుబ్బులు. భుజాన వేసుకున్న టవల్తో మొహం తుడుచుకుంటూ ఒక లావుపాటి కర్రను తీసుకుని గబగబా బయటకి నడిచాడు రంగా. తెల్లగా నెరిసిన జుట్టు, గడ్డం, ట్రాక్ సూటు, ఆ పైన స్వెటరు, మెడలో ఉలన్ స్టోలు, కళ్ళజోడు, ట్రెక్కింగ్ షూ ధరించి ఊతంగా చేతికర్ర, బ్యాటరీ పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు ముసలాయన. రంగాను చూసి విసుక్కుంటూ, ఏమిట్రా ఇది, రోజు ఏదో ఒక సాకు చెప్పి లేట్ చేస్తున్నావు. అప్పుడే 5:30 కావస్తోంది. ఇలా అయితే కొండ మీదకి వెళ్లేసరికి సూర్యుడు వచ్చేస్తాడు అన్నాడు ఆయన వడివడిగా నడుస్తూ. నువ్వేం దిగులు పడకు పెద్దయ్యా, ఇది చలికాలం కదా, అంత త్వరగా పొద్దెక్కదు అన్నాడు రంగా ఆయన అనుసరిస్తూ. అన్నింటికీ సమాధానాలు రెడీగా ఉంటాయి నీ దగ్గర. పొద్దున్నే లేవటానికి మాత్రం బద్ధకం. ముసలాడిని నేనే లేవగా లేంది, కుర్రాడివి నీకేంట్రా నొప్పి? కొండదారిలో నడుస్తూ అడిగాడాయన. ఊరుకో పెద్దయ్యా, నువ్వు ముసలాడివేంటి? చర్మం కాస్త ముడతలు పడి తెల్ల జుట్టు వచ్చిందన్న మాటే గాని నువ్వెంత ఫిట్గా ఉన్నావో చూడు. నాకైనా కాస్త పొట్ట ఉంది గాని నీకు అసలు పొట్టుందా? కొండలు ఎక్కి ఎక్కి ఎంత స్లిమ్గా ఉన్నావో చూడు. నీకో 65 ఏళ్ళు ఉంటాయా పెద్దయ్యా? నవ్వుతూ అడిగాడు రంగా. ఇంకా 65 ఏంట్రా, నా వయసు 74 అన్నాడు ఆయన ఉత్సాహంగా బ్యాటరీ వెలుగులో నడుస్తూ. రంగా ఆశ్చర్యపోతూ, చూసావా పెద్దయ్య, నీకు 74 ఏళ్ల వయసు అంటే ఎవ్వరూ నమ్మరు. అచ్చం హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్లా కనిపిస్తావు తెలుసా అన్నాడు రంగా. ఈ మాటలకేం గాని టైం అయిపోతుంది, త్వరగా నడు అంటూ తొందర పెట్టాడు ఆయన. తెలతెలవారుతుండగా కొండ మీదికి చేరుకున్నారు. అవి అరకుకి దగ్గరలో ఉన్న అనంతగిరి కొండలు. ప్రతిరోజు కొండలెక్కి సూర్యోదయాన్ని చూడటం ఆ ముసలాయనకి ఎన్నో ఏళ్లుగా ఉన్న అలవాటు. ఆయనకి ఒక కాఫీ ఎస్టేట్ కూడా ఉంది.
రంగా అతని భార్య సుబ్బులు ఎన్నో ఏళ్లుగా ఆయన ఇంట్లో పనిచేస్తున్నారు. వార్ధక్యపు ఛాయలు ఆయనలో కనిపిస్తున్నా కుర్రాడిలా ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. రోజు కనీసం గంటైనా కొండ మీద కూర్చొని సూర్యోదయాన్ని ఆస్వాదిస్తాడు. ఆ తర్వాత ఇంటికెళ్ళి స్నానం చేసి టిఫిన్ తిని కాఫీ ఎస్టేట్కి బయలుదేరతాడు. మధ్యాహ్నం వరకు ఎస్టేట్ వ్యవహారాలు చూసుకుని భోజనం వేళకి ఇల్లు చేరుకుంటాడు. ఆయన దగ్గర పనిచేసే డ్రైవరు, తోటమాలి, వాచ్మ్యాన్ అందరూ ఆయన ఇంటి పక్కనే ఉన్న అవుట్ హౌస్లో కాపురం ఉంటారు. ఆయన దగ్గర పనిచేసే మనుషులు తప్ప ఆయనకి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. పని మనుషుల్నే తన సొంత మనుషుల్లా చూసుకుంటాడు. తనవారంటూ ఎవ్వరూ లేరని ఆయన ఎప్పుడూ బాధపడ్డు. తన ఎస్టేట్లో పనిచేసే కూలి వాళ్లకు శ్రమకు తగిన ప్రతిఫలం ఇస్తూ చేతనైన సాయం అందించేవాడు. అందుకే అటు ఎస్టేట్లోనూ ఇటు ఇంట్లోనూ అందరికీ ఆయనంటే వల్లమాలిన అభిమానం, గౌరవం. ఎప్పుడూ ఆయన మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పరు. రంగా కొన్ని ఎండు పుల్లలేరుకొచ్చి చలిమంట వేశాడు. ఆ పెద్దాయన ఒక రాయి మీద కూర్చొని ఫోన్లో రేడియో వింటూ చలి కాచుకుంటున్నాడు. మెల్లమెల్లగా సూర్యుడు పైకొస్తున్నాడు. వెచ్చని సూర్యకిరణాలు తగిలి తెల్లటి దుప్పటిలా పరుచుకున్న మంచు కరిగి ఆకుపచ్చని చెట్లు, ఆకులు మిలమిలా మెరుస్తున్నాయి. రేడియోలో పొలం కబుర్లు వింటూ సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్నాడాయన. వాళ్ళకి కాస్త దూరంగా కొండ అంచున నిలబడి ఒక యువకుడు లోయలోకి తొంగి చూస్తూ పరధ్యానంగా ఆలోచిస్తున్నాడు. ఎంతసేపైనా ఉన్న చోటు నుండి కదలకుండా ఆ లోయనే చూస్తున్నాడు. మధ్య మధ్యన కళ్ళు తుడుచుకుంటున్నాడు. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు దేనికోసమో సిద్ధపడుతూ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఇదంతా చాలాసేపటి నుంచి గమనిస్తున్న ముసలాయనకు ఏదో అనుమానం వచ్చి రంగాని పిలిచి పరుగున వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. రంగా పరిగెత్తుకెళ్లి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇంకాస్త ఆలస్యం అయ్యుంటే అతను ఆ లోయలోకి దూకేసేవాడే. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని అతడు ఆశ్చర్యపోతూ రంగా చేతిలోంచి తప్పించుకోవడానికి పెనుగులాడుతున్నాడు. ఈలోగా ముసలాయన అక్కడికి చేరుకున్నాడు. ఏయ్, ఎవర్రా నువ్వు? నన్నెందుకని పట్టుకున్నావు? మర్యాదగా వదులు, లేకపోతే తన్నులు తింటావు అని కోపంగా అరుస్తున్నాడతను. ముసలాయన అతని భుజం మీద చేయి వేసి కూల్ డౌన్ మై బాయ్ అన్నాడు నవ్వుతూ. అతను కాస్త నిదానించి ముసలాయన వైపు సూటిగా చూస్తూ, ఎవరు మీరు? నన్నెందుకు పట్టుకున్నారు అన్నాడు. సీ యంగ్ మ్యాన్, నువ్విక్కడ ఏం చేయడానికి వచ్చావో నాకు అర్థమైంది. నేను నీకు సులభమైన మార్గం చెప్పడానికి ఆపాను అన్నాడు. సులభమైన మార్గమా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసహనంగా అడిగాడతను. నువ్వు ఈ లోయలోకి దూకితే ఖచ్చితంగా చచ్చిపోతావనుకుంటున్నావా? కాళ్ళు చేతులు విరిగి స్పృహ కోల్పోతావంతే. ఎందుకంటే ఈ లోయలో చెట్లు ఎంత దట్టంగా ఉన్నాయో చూసావా? నువ్వెలా దూకినా సరే చెట్ల కొమ్మలకు తగిలి నీ వేగం తగ్గుతుంది. అప్పుడు ఖచ్చితంగా చచ్చిపోతావని గ్యారెంటీ లేదు. కర్మకాలి చావకుండా బతికావనుకో, సాయంత్రం అయ్యేసరికి ఏ చురుతపులో తోడేలో వచ్చి నువ్వు బతికుండగానే నీ శరీరాన్ని పీకు తింటుంది. అది ఎంత నరకమో ఒక్కసారి ఆలోచించు. అదృష్టం కొద్దీ ఏ జంతువు నీ జోలికి రాకపోయినా ఈ అడవిలో దయ్యాలున్నాయని చాలా ఏళ్ల నుంచి వింటున్నాను. భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. దయ్యాల బారిన పడ్డా, పాముల బారిన పడ్డా నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వే ఊహించు అన్నాడాయన. అతను కాస్త జంకినట్లు బెరుగ్గా చూస్తూ, మీరు నేను చావకూడదని నన్ను మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నాడు. ముసలాయన నవ్వుతూ, పిచ్చోడా, నిన్ను బ్రతికించడానికే అయితే చావడానికి సులభమైన మార్గం ఎందుకు చెప్తానంటాను? ఆ మాత్రం లాజిక్ తెలీదా అన్నాడు. అతను వాళ్ళని అనుమానంగా చూస్తూ ఆలోచిస్తుంటే ఆయన అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, సీ యంగ్ మ్యాన్, నేను 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను. అందులో ఉన్న కష్ట నష్టాలు నాకు బాగా తెలుసు. నేను నీకు ఖచ్చితంగా సాయం చేయగలను.
నా మాట విను. నాతో పాటు మా ఇంటికి రా. ఈరోజంతా మాతో పాటే విశ్రాంతి తీసుకో. చావడానికి సులభమైన మార్గాలన్నీ నీకు చెబుతాను. నీకు నమ్మకం కలిగితే నేను చెప్పినట్లే చెయ్యి. లేదంటే మళ్ళీ రేపు పొద్దున్నే నిన్నిక్కడే దిగబెడతాం. ఎలాగో మేము రోజు ఈ కొండ మీదికి వస్తాం కదా, నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీ చావుని ఈ ఒక్కరోజు పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల నీకొచ్చే నష్టం ఏమీ ఉండదు. మా వంట మనిషి సుబ్బులు బ్రహ్మాండంగా వంట చేస్తుంది. ఆఖరిసరిగా నీకిష్టమైన భోజనం కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో. రేపు సూర్యుడు ఉదయించే సమయానికి నువ్వు అస్తమించు. ఆఖరిసారి నీ శరీర ధర్మాన్ని పాటించు. నీ మనసుకి తృప్తిగా ఉంటుంది. నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలీదు. నువ్వు ఎలా బ్రతికినా చావడం మాత్రం ప్రశాంతంగా, సంతోషంగా చావాలి. ఇన్నేళ్లు నీ ఆత్మని తనలో ఇమిడ్చుకున్నందుకు నీ శరీరానికి నువ్వు చూపాల్సిన కృతజ్ఞత అది. నీ ఆత్మ చేసే పనులకి శరీరాన్ని బాధ పెట్టడం సమంజసం కాదు. ఆ శరీరానికి నొప్పి కలగకుండా, ఏ బాధ లేకుండా చాలా సున్నితంగా అందులోంచి నీ ఆత్మని వేరు చెయ్యాలి, నమ్మకంగా చెప్పాడాయన. ఇంకా ఏమిటట్లా ఆలోచిస్తున్నావు? మా పెద్దయ్య తన జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొనుంటాడు. ఆయన అనుభవం అంత లేదు నీ వయసు. ఆయన చెప్పినట్టు విను. నిన్ను సులభంగా దేవుడి దగ్గరకు చేర్చే బాధ్యత మాది అన్నాడు రంగా భరోసా ఇస్తూ. అతను సరేనన్నట్లు తల ఊపాడు. ముగ్గురు తిరిగి ఇంటికి బయలుదేరారు. రోజు ఈ వేళకి ఇంటికి చేరాల్సిన వాళ్ళు ఇంకా రాలేదేంటని ఆందోళనగా వాకిట్లో కూర్చొని ఎదురు చూస్తోంది సుబ్బులు. సుబ్బులు దిగులు పట్టం చూసిన తోటమాలి మల్లన్న ఏమైందో చూసొస్తానని బయలుదేరబోతుంటే అప్పుడొచ్చారు ఆ ముగ్గురు. ఇంట్లోకి అడుగు పెట్టిన కొత్త వ్యక్తిని చూసి అతనెవరని అడిగింది సుబ్బులు. అతను మాకు కొండ మీద దొరికాడు చెప్పాడు రంగా. సుబ్బులు పగలబడి నవ్వుతూ, అదేంటి మామా, దొరకడానికి అతను ఏమైనా రాయా రత్నమా అంది. రాయి కాదు, రత్నము కాదు, వాడిపోవడానికి సిద్ధంగా ఉన్న పూల మొక్క. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ఇంటికి తీసుకొచ్చాం చెప్పాడు ముసలాయన. నువ్వేమంటున్నావు? ఒక్క ముక్క అర్థం కాలేదు పెద్దయ్య. ఇతను పూల మొక్కేంటి అంది సుబ్బులు తల గోక్కుంటూ. అదంతా తర్వాత చెప్తాను గాని ముందు ఇతనికి మన గెస్ట్ రూమ్ చూపించి బాత్రూంలో టవాలు, షాంపూ, సోపు అన్నీ ఏర్పాటు చెయ్యి. యంగ్ మ్యాన్, వెళ్ళి స్నానం చేసిరా. ఫీల్ ఫ్రీ యాజ్ యువర్ హోమ్ అన్నాడాయన. ఇంతకీ టిఫిన్ సిద్ధం చేసావా అడిగాడాయన. అన్నీ సిద్ధంగా ఉన్నాయి పెద్దయ్య, మీరు కూడా స్నానం చేసి రండి, వేడిగా దోశ వేస్తాను అంటూ అతనికి రూమ్ చూపించడానికి మేడపైకి వెళ్ళింది సుబ్బులు. కాసేపటికి ఇద్దరూ తయారయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. సుబ్బులు వేడిగా మసాలా దోశలు వడ్డించింది. అతను తన జీవితంలో ఏర్పడిన అనిశ్చితి వల్ల, తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల గత కొన్ని రోజులుగా తిండికి నిద్రకి దూరం అయ్యాడు. కానీ ఈరోజు ఎందువలనో విపరీతమైన ఆకలితో ఉన్నాడు కాబట్టి సంతృప్తిగా తిన్నాడు. ఆ తర్వాత సుబ్బులు, రంగా, తోటమాలి, డ్రైవర్, వాచ్మ్యాన్ అందరితో కలిసి టిఫిన్ తిన్నారు. ఇది ఆ ఇంట్లో ప్రతిరోజు జరిగే దినచర్య. ఆ ముసలాయన ఎప్పుడు వేరుకుంపటి పెట్టనివ్వడు. తను ఏం తింటాడో అదే అందర్నీ తినమంటాడు. ఆ ఇంట్లో యజమాని, పని వాళ్ళ మధ్య పెద్ద అంతరం ఉండదు. అంతరాన్ని మించిన ఎనలేని ప్రేమాభిమానాలు వాళ్ళ మధ్య ఉంటాయి. వాళ్ళంతా సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ టిఫిన్ తింటున్నారు. అతను వాళ్ళ వైపే సాలోచనగా చూస్తూ, వీళ్ళంతా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు, వీళ్ళెవరికి ఏ ప్రాబ్లం లేదా అని ఆలోచిస్తున్నాడు. కాసేపటికి వంటింట్లో నుంచి ముసలాయన పిలుపు వినిపించింది. సుబ్బులు తినడం పూర్తి చేసి లోపలికి వెళ్ళింది. ఆయన కాఫీ గింజలు వేయిస్తూ ఫిల్టర్ వేయడానికి నీళ్లను మరిగించమన్నాడు. ఆ తర్వాత ఆయనే స్వయంగా కాఫీ పొడి తయారు చేసి ఫిల్టర్ వేసి కాఫీ తయారు చేసి పట్టుకొచ్చాడు. సుబ్బులు అందరికీ కాఫీలు అందిస్తూ అతనికి కూడా ఇవ్వబోయింది.
అతను వారిస్తూ, నో థ్యాంక్స్, నాకు గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ, అప్పుడప్పుడు కోల్డ్ కాఫీ మాత్రమే అలవాటు అన్నాడు. ఆమె ఆశ్చర్యపోతూ, పిచ్చోడా, ఇది మామూలు కాఫీ అనుకుంటున్నావా? ఫిల్టర్ కాఫీ. పెద్దయ్య గారు ప్రతిరోజు తన చేత్తో అప్పటికప్పుడు కాఫీ పొడి తయారు చేసి ఫిల్టర్ వేసి చేస్తాడు. అయ్యగారు చేసే ఫిల్టర్ కాఫీ ముందు అమృతం కూడా దిగదుడిపే. ఆయన చేసే ఫిల్టర్ కాఫీ ఒక్కసారి తాగావంటే దాని రుచి నువ్వు ఈ జన్మలో మర్చిపోలేవు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒక్కసారి తాగి చూడు. నీకు నచ్చకపోతే తాగద్దు, బలవంతం లేదు. కానీ తప్పకుండా టేస్ట్ అయితే చూడు అంది ఎంతో ఉత్సాహంగా. అంత ప్రత్యేకత ఆ కాఫీలో ఏముందా అని కుతూహలంగా కాఫీ అందుకున్నాడతను. ఆ కాఫీ రుచి చూసిన తర్వాత సుబ్బులు మాటల్లో ఏమాత్రం అతిశయం లేదనిపించింది అతనికి. కాఫీ మంచి రంగు, గొప్ప పరిమళంతో ఘుమఘుమలాడుతోంది. రుచి నిజంగానే చాలా బాగుంది. పెద్దయ్య గారికి కాఫీ ఎస్టేట్ ఉంది. అందులో మంచి మేల్ రకం కాఫీ పంటను పండిస్తాము. పెద్దయ్య మేల్ రకం విత్తనాలను తెచ్చి పొడి తయారు చేస్తాడు. విత్తనాలను ఎంత మోతాదులో వేయించాలో, ఎంత మోతాదులో చికోరీ కలపాలో ఆయనకు తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలీదు. అందుకే ఆయన చేసే కాఫీ అద్భుతంగా ఉంటుంది చెప్పింది సుబ్బులు. అతను ఆశ్చర్యపోతూ, ఇంట్లో ఫిల్టర్ కాఫీ చేసేంత టైం ఎవరికుంటుంది? హోటల్స్ వాళ్ళు మాత్రమే ఫిల్టర్ కాఫీ చేస్తారు అనుకున్నాను. అయినా మీరు ఇన్స్టాంట్ కాఫీ తాగరా అని అడిగాడు. ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు వేరే ఏ కాఫీని ఆస్వాదించలేరు చెప్పాడు ముసలాయన సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ. అఫ్కోర్స్, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్. ఈ రోజుల్లో అంత టైం ఎవరికుంది? అదే ఇన్స్టాంట్ కాఫీ అయితే 2 నిమిషాల్లో అవుతుంది కదా అన్నాడతను ఖాళీ కప్పు టీపాయ్ మీద పెడుతూ. ఇన్స్టాంట్ కాఫీ. ఆ కాఫీలాగే మీ బ్రతుకులు కూడా ఇన్స్టాంట్ బ్రతుకులు. మీ దగ్గర దేనికి టైం ఉండదు. ఎవరి కోసము దేనికోసము ఎదురు చూసే ఓపిక మీకు లేదు. అన్నీ ఇన్స్టాంట్గా జరిగిపోవాలి. ఫిల్టర్ కాఫీ తయారు చేయడానికి అరగంట సమయం పడుతుంది నిజమే. కానీ 2 నిమిషాల్లో తయారయ్యే ఇన్స్టాంట్ కాఫీ ఫిల్టర్ కాఫీ రుచిని ఎప్పటికీ ఇవ్వలేదు. మీరు జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకి ఇన్స్టాంట్ సొల్యూషన్ కావాలనుకుంటారే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించరు. జీవితంలోని ముఖ్య ఘట్టాలైన చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి లాంటి విషయాల్లో కూడా ఇన్స్టాంట్ డెసిషన్లు తీసుకుంటారే తప్ప కాస్త టైం తీసుకొని ఆలోచించాలి, ఓపిగ్గా ఎదురు చూడాలి అనుకోరు. జీవితంలోని ఈ ముఖ్య ఘట్టాల్లో ఫెయిల్ అయితే తట్టుకోలేక చచ్చిపోవడం ఒక్కటే ఇన్స్టాంట్ సొల్యూషన్ అనుకుంటారు. కాస్త ఆగి టైం తీసుకొని ఆలోచించరు, వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో సక్సెస్ అన్నది 2 నిమిషాల్లో దొరికే ఇన్స్టాంట్ కాఫీ కాదు. ఓవర్ నైట్లో స్టార్ అయిన చాలామంది జీవితాలు ఓవర్ నైట్లోనే ముగుస్తాయి. అందుకు చరిత్రలో చాలా ఉదాహరణలున్నాయి. ఇన్స్టాంట్గా వేసుకునే టెంట్ హౌస్ కంటే 6 నెలల్లో కట్టే ఇల్లు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా తట్టుకొని నిలబడుతుంది. కొన్ని విషయాలకి రోజులు, వారాలు, నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా టైం పడుతుంది. ఓపికగా ఎదురు చూడాలి. ఇన్స్టాంట్గా జరగలేదని విపరీతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. చదువుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టినట్లు ఉద్యోగం దొరకడానికి కూడా కొంతమందికి కొన్ని నెలలు, మరి కొంతమందికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. ఇది ఆ వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి, సమాజంలోని అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. ఆ మాత్రానికే ఫ్రస్ట్రేషన్తో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇన్స్టాంట్ డెసిషన్లు తీసుకోనక్కర్లేదు. చూడగానే ప్రేమ, ఆ వెంటనే రిలేషన్షిప్, పూర్తిగా అర్థం చేసుకోకుండానే అప్పుడే బ్రేకప్లు లేదా పెళ్లి, కొన్ని రోజులకే గొడవలు, చిన్న చిన్న గొడవలకే విడాకులు, అన్నీ ఇన్స్టాంట్గా జరిగిపోవాలి. దేనికోసము ఎదురు చూసే ఓపిక, భరించే శక్తి మీ తరానికి లేదు.
దేన్నైనా తెంచుకోవడానికి నిమిషం పట్టదు. అదే నిలబెట్టుకోవాలంటే ఒక్కోసారి జీవితకాలం పడుతుంది. ముఖ్యంగా ఓటమిని తట్టుకునే శక్తి మీ తరానికి లేదనిపిస్తుంది. ప్రతిదానికి ఆత్మహత్య పరిష్కారం అనుకుంటారు. మా తరంతో పోలిస్తే ఈ తరంలోనే ఎక్కువ మంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. చదువులో ఫెయిల్ అయితేనో, ఉద్యోగం దొరకలేదనో, ప్రేమ విఫలమైందనో, పెళ్లి విఫలమైందనో ప్రతి దానికి ఆత్మహత్య పరిష్కారం అనుకుంటున్నారు. సింపుల్గా మీ భాషలో చెప్పాలంటే మీ జనరేషన్ను పట్టి పీడిస్తున్న ట్రెండింగ్ ప్రాబ్లం ఈ సూసైడ్, ఆవేశంగా చెప్పాడు ఆ ముసలాయన. స్టాప్ ఇట్. సీ ఓల్డ్ మ్యాన్, మీకు నా గురించి ఏమీ తెలీదు, తెలియకుండానే మాట్లాడుతున్నారు అన్నాడు అతను అసహనంగా. అయితే ఇప్పుడు చెప్పు, పూర్తిగా నీ గురించి తెలుసుకునే మాట్లాడతాను అన్నాడు ఆయన తాపీగా. ఇంతలో డ్రైవర్ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, పెద్దయ్య, ఇవాళ బెంగుళూరు నుంచి మన విత్తనాలు కొనడానికి కొంతమంది వ్యాపారస్తులు వస్తున్నారు, వాళ్ళతో మీటింగ్ ఉంది, మర్చిపోయినట్లున్నారు అన్నాడు వినయంగా. ఆ ముసలాయన గోడ గడియారం కేసి ఓ నిమిషం చూసి తల ఊపుతూ, ఓ ఎస్, టైంకి గుర్తు చేశావు, నువ్వు బండి తీయి, నేనిప్పుడే వస్తాను అన్నాడు. సుబ్బులు లోపలికెళ్ళి ఒక డాక్యుమెంట్స్ ఫైలు, చేతికర్ర తీసుకొచ్చి అందించింది. ఆయన వెళ్ళబోతూ అతనికేసి చూసి, నేను వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది, నీకు బోరు కొడుతుందేమో, సరదాగా నాతో పాటు మా ఎస్టేట్కి రాకూడదు, నీకు కూడా టైం పాస్ అవుతుంది అన్నాడు. అక్కడ ఉండి ఏం చేయాలో తెలియక సరేనని ఆయనతో పాటు అతను కూడా ఎస్టేట్కి బయలుదేరాడు. జీపులో వెళుతుంటే సన్నగా వర్షపు జల్లు మొదలైంది. రోడ్డుకి ఇరువైపులా కాఫీ తోటలు, టీ తోటలతో సస్యశ్యామలంగా ఉంది. వర్షం పడుతుండగానే మళ్ళీ ఎండ వచ్చింది. చెట్ల మీద పడ్డ వాన చినుకులు ఎండలో మంచు మిత్యాల్లా మెరుస్తున్నాయి. స్వర్ణమంజరి కాఫీ ఎస్టేట్స్ అన్న బోర్డు చూసి అతను, స్వర్ణమంజరి మీ భార్య అని ఆయన్ని అడిగాడు. ముసలాయన చిరునవ్వు నవ్వుతూ, కాదు, నేను ప్రేమించిన అమ్మాయి అన్నాడు. అతను ఆశ్చర్యపోతూ, మీకు కూడా లవ్ స్టోరీ ఉందా అన్నాడు. ఏం, మా తరంలో ప్రేమ కథలు లేవనుకున్నావా అన్నాడు కళ్ళెగరేస్తూ. మరి ఆమెను మీరు పెళ్లి చేసుకోలేదా ఆసక్తిగా అడిగాడతను. అప్పట్లో మా నాన్న ఇదే ఎస్టేట్లో పనిచేసేవాడు. నేను మంజరి చిన్నప్పటి నుండి ఒకటే స్కూలు, ఒకటే కాలేజీలో చదువుకున్నాము. ఇద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. ఆస్తులు అంతస్తులు వేరు కావడం వలన మంజరి వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. ఆమె వాళ్ళ నాన్నని వదిలి నాతో రాలేకపోయింది, ఇటు నన్ను వదులుకోలేకపోయింది. మా రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు జరిగాయి. వాళ్ళ నాన్న పట్టుబట్టి ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని చూశాడు. ఆమె అది భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె లేదన్న నిజాన్ని తట్టుకోలేక నేను మొదటిసారి సూసైడ్ అటెంప్ట్ చేశాను. పురుగుల మందు తాగేశాను. కానీ చివరి నిమిషంలో నన్ను కాపాడారు. ఈ రోజుకి ఆ అనుభవాన్ని తలుచుకుంటే ఒళ్ళు జల్దరిస్తుంది. ఆ మందు తాగిన కాసేపటికి విపరీతమైన కడుపు నొప్పి. ఆ నొప్పిని మాటల్లో వర్ణించలేము. చచ్చి బతికాను. ఆమె లేకుండా నాకు బ్రతుకే లేదనుకున్నాను. హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం. అది ప్రేమ అని అప్పుడు తెలీదు. 10 ఏళ్లుగా ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఆ బాధని మాటల్లో వర్ణించలేను. మళ్ళీ రెండోసారి ఉరి వేసుకున్నాను. నా దురదృష్టం కొద్దీ అప్పుడు కూడా ఆఖరి నిమిషంలో కాపాడారు. ఆ అనుభవం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికీ నా మెడ మీద చర్మం కమిలిపోయిన గుర్తు ఉంది చూడు అంటూ అతనికి చూపించాడు. అతడు ఆయన్ని జాలిగా చూశాడు. ఇక మూడోసారి ఎలాగైనా చావాల్సిందేనని 10 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకేశాను. నా కర్మ కొద్దీ ఏదో అడ్డం తగిలి నా వేగం తగ్గిపోయి పడ్డాను. దానితో కాళ్ళు చేతులు విరిగాయి. 6 నెలలు కోమాలో ఉన్నాను. ఈ కాళ్ళల్లోనూ చేతుల్లోనూ రాడ్లు వేశారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది.
ఈ దెబ్బకి నాకు బుద్ధి వచ్చింది. ఈ భూమి మీద నాకింకా నూకలు ఉన్నప్పుడు నేనెన్నిసార్లు ప్రయత్నించినా చావనని అర్థమైంది. చావాలని ప్రయత్నించిన ప్రతిసారి నా శరీరం అనుభవించిన నొప్పి బహుశా నేను పోయాక నరకంలో యముడు కూడా అంత నొప్పిని ఇవ్వలేడేమో. మూర్ఖంగా దేవుడితోనే సవాల్ చేసి ఎలాగైనా చావాలని ప్రయత్నించి ఎంతో నరకం అనుభవించాను. మనం చావాలనుకున్నంత మాత్రాన చావలేము. ఈ భూమి మీద మన పాత్ర ముగిసినప్పుడే చస్తాము. మంజరి చనిపోయిన 6 నెలలకి కూతురు తన వల్లే చనిపోయిందన్న బాధతో మంచాన పడ్డ వాళ్ళ నాన్న ఆ దిగులతోనే చనిపోయాడు. నేను 3 సార్లు ప్రయత్నించినా చావలేదు, కానీ ఆయన ఏ ప్రయత్నమూ చెయ్యకుండానే చచ్చిపోయాడు. నేను 74 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ ఇంకా బ్రతికే ఉన్నాను అన్నాడు. మరి మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? కుతూహలంగా అడిగాడు అతను. ఇక్కడే ఉంటే మళ్ళీ నేను సూసైడ్ చేసుకుంటానేమో అన్న భయంతో మా అమ్మ నాన్న నన్ను ఊటీ తీసుకెళ్లారు. అక్కడ ఒక కాఫీ ఎస్టేట్లో కొన్నేళ్లు మా నాన్న పనిచేశాడు. విచిత్రం ఏమిటంటే ఆ కాఫీ ఎస్టేట్ యజమాని కూతురు నన్ను ప్రేమించింది. ఆమెకు నా ప్రేమ కథ మొత్తం తెలుసు. అంతా తెలిసి కూడా ఆమె నన్ను ప్రేమించింది. నేనెప్పటికీ మంజరిని మర్చిపోలేనని, నాతో ఆమె ఎప్పటికీ సంతోషంగా ఉండలేదని నేను చాలా నచ్చచెప్పాను. కానీ ఆమె వినలేదు. బ్రతికితే నాతోనే బ్రతుకుతానని, లేకపోతే పెళ్ళే చేసుకోనని భీష్మించు కూర్చుంది. ఆమె ఒక్కటే కూతురు అవ్వడంతో వాళ్ళ నాన్న నన్ను ఆమెను పెళ్లి చేసుకోమని ఎంతో ప్రాధేయపడ్డాడు. నా పరిస్థితి ఆమెకు రాకూడదని, ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఆమెకు ఆ పరిస్థితి రాకూడదని చివరికి ఆమెను పెళ్లి చేసుకున్నాను. నేను ఆమెను ప్రేమించలేకపోయాను, కానీ ఆమెను సంతోషంగా ఉండేలా చూసుకోగలిగాను. మా మామగారు ఆస్తంతా నా పేర రాశారు. కొన్నేళ్లలోనే కాఫీ ఎస్టేటు లాభాల్లోకి వచ్చింది. అప్పుడే నాకు తెలిసిన స్నేహితుడి ద్వారా ఈ ఎస్టేట్ అమ్ముతున్నారని తెలిసి వెంటనే కొనేశాను. ఈ ఎస్టేట్లో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. ఇక్కడ ఎటు చూసినా నాకు మంజరే కనిపిస్తుంది. అందుకే వలసపోయిన నేను కుటుంబంతో మళ్ళీ ఇక్కడికే వచ్చాను. కాలక్రమంలో వయసైపోయి అమ్మ నాన్న చనిపోయారు. నాకు నీలాగా ఒక్కడే కొడుకుండేవాడు. డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకరోజు రోడ్డు దాటుతుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఆ మాట చెప్తుండగా ఆయన కంఠం వణికింది. అప్రయత్నంగా కన్నీళ్ళొచ్చాయి. కళ్ళజోడు తీసి కన్నీళ్లు తుడుచుకున్నాడు. అతను చాలా బాధపడుతూ ఆయన భుజం మీద చేయి వేసి, మరి మీ భార్య ఎక్కడుంది అని అడిగాడు. చెట్టెంత కొడుకు అర్ధాంతరంగా చచ్చిపోయేసరికి ఆ దిగులతోనే నా కొడుకు పోయిన 3 నెలలకి తను కూడా చచ్చిపోయింది. నా కుటుంబం అంతా పోయినా నేను మాత్రం బ్రతికే ఉన్నాను అంటూ కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడు ఆయన. నా జీవితం నాకు నేర్పిన గుణపాఠం ఒక్కటే. ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా, కాలాన్ని, చావుని మనిషి ఎప్పటికీ జయించలేడు. మనిషి ఎంత అభివృద్ధి సాధించినా గడిచిన సమయాన్ని తిరిగి తీసుకురాలేడు. చావాలనుకున్నప్పుడు చావలేడు. కలకాలం ఇక్కడే బ్రతకాలనుకుంటే బ్రతకలేడు. మనతో మన కుటుంబం ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద మన పాత్ర ఉన్నంత వరకు బ్రతకాల్సిందే. దేవుడు రాసిన రాతను మార్చాలని ప్రయత్నిస్తే ఇదిగో నాలాగే కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని శరీరాన్ని నరక యాతన పెడుతూ అటు పూర్తిగా చావలేక ఇటు సుఖంగా బ్రతకలేక ఎంతో నొప్పిని భరించాల్సి వస్తుంది. అందుకు నేనే నీ కళ్ళ ముందు కనిపిస్తున్న సజీవమైన సాక్ష్యం. నేను పడ్డ నరకయాతన నువ్వు అనుభవించకూడదనే నిన్ను ఆపాను అన్నాడాయన. ఇంతలో ఎస్టేట్లో పనిచేసే మేనేజర్ వచ్చి, సార్ మీటింగ్కి టైం అయింది అన్నాడు. ముసలాయన అతని వైపు చూసి, అదిగో దూరంగా టీ ఎస్టేట్ కనిపిస్తోందే, అది కూడా మనదే. ఆ మధ్యలో చిన్న ఇల్లు కనిపిస్తోందిగా, నేను ఒక్కోసారి ఆ ఇంట్లోనే ఉండిపోతాను మనసు బాలేకపోతే.
నువ్వు అక్కడికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో, నేను మీటింగ్ ముగించుకొని అరగంటలో వస్తాను అని పనివాడిని కేకేసి అతనికి ఇల్లు చూపించమన్నాడు. ఆయన వెళ్ళబోతుంటే అతను ఏదో గుర్తుకు వచ్చినట్లు ఆయన ఆపి ఫోన్ ఉంటే ఇవ్వమన్నాడు. నీ ఫోన్ ఏమైంది అంటూ అడిగాడాయన. అతను విరక్తిగా నవ్వుతూ, చావాలనుకున్నప్పుడు అన్నీ వదిలించేసుకుంటాంగా, నా ఫోన్ని అడుక్కునేవాడికి ఇచ్చేశాను అన్నాడు. ఆయన ఫోన్ అందిస్తూ, మీ వాళ్ళతో మాట్లాడటానికా అన్నాడు. చచ్చిపోయేవాడికి ఇంకా ఈ బంధాలన్నీ ఎందుకు, ఫోటో తీయడానికి. నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఈ ఎస్టేటు చూడటానికి చాలా అందంగా ఉంది. మీరు మీటింగ్కి వెళ్ళి వచ్చేలోపు నేను నా పనితనం అంతా ఉపయోగించి మంచి ఫోటోలు తీస్తాను అన్నాడు ఉత్సాహంగా. ఫోటోలు తీయడానికే అయితే ఫోన్ అక్కర్లేదు. ఆ ఇంట్లోని గదిలో టేబుల్ మీద మంచి కెమెరా ఉంటుంది. నీకు నచ్చినట్లు ఫోటోలు తీ అన్నాడు. అతను సరేనంటూ టీ తోట వైపు నడిచాడు. అతను ఇల్లంతా తిరిగి చూశాడు. చాలా సౌకర్యంగా ఉంది. బాల్కనీలో నుంచి చూస్తే మొత్తం టీ తోట, కాఫీ తోట అన్నీ కనిపిస్తాయి. కాసేపు కెమెరాతో వివిధ కోణాల్లో ఫోటోలు తీశాడు. ఆ పచ్చని ప్రకృతిని చూస్తూ తన బాధనంతా మర్చిపోయి అలాగే చూస్తుండిపోయాడు. ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ. ఆ మాటలకి వెనక్కి తిరిగి చూశాడతను. ట్రేలో 2 కాఫీ కప్పుల్ని పట్టుకుని ముసలాయన బాల్కనీలోకి అడుగు పెట్టాడు. మీరెప్పుడొచ్చారు? నేను చూడనే లేదు అన్నాడు అతను. నేనొచ్చి కాఫీ చేసి తీసుకొచ్చే వరకు నువ్వు చూడనే లేదు. ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. ఇంతకీ ఫోటోలు తీసావా? ఇవిగో చూడండి అంటూ కెమెరా ఇచ్చాడతను. ఆయన ఒక చేత్తో కెమెరా పట్టుకొని కాఫీ తాగుతూ ఇంకో కప్పు టీపాయ్ మీద పెట్టాడు. అతను కాఫీ అందుకుంటూ, ఇంతకీ మీకు ఈ ఫిల్టర్ కాఫీ అంటే ఎందుకంత ఇష్టమో చెప్పనే లేదు అన్నాడు. ఆయన గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి, నేను ప్రేమించే నా కుటుంబం మొత్తం నన్ను విడిచిపోయారు. నా జీవితంలో నాకంటూ చివరికి మిగిలింది ఈ కాఫీ ఎస్టేటు, నా చేతిలోని ఈ ఫిల్టర్ కాఫీ. అంతే. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే నాన్న కోసం ఈ ఎస్టేట్కి పరిగెత్తుకొచ్చేవాణ్ణి. నేను మంజరి ఈ తోటల్లో కలిసి ఆడుకునేవాళ్ళం. పెద్దయ్యాక రోజు మేమిక్కడే కలిసేవాళ్ళము. నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాన్న నాకు కాఫీ పంటని ఎలా పండిస్తారో, విత్తనాలు ఎలా తీస్తారో, మంచి కాఫీ ఎలా తయారు చేయాలో అన్నీ నేర్పేవాడు. నా మంజరి సమాధి కూడా ఈ తోటలోనే ఉంది. నా జీవితంలో ఉన్న అన్ని ఎమోషన్స్ ఈ కాఫీ ఎస్టేట్తోనే ముడిపడి ఉన్నాయి. నా సంతోషం, బాధ, కష్టం, సుఖం, దుఃఖం, వైరాగ్యం అన్ని అనుభవాలను పంచుకొని నన్ను ఓదార్చింది ఈ కాఫీ తోట. అందుకే కాఫీ అంటే నాకు కేవలం ఇష్టం కాదు, ఒక ఎమోషన్. నా జీవితంలో చివరి వరకు నాకు తోడుగా ఉన్నది ఈ కాఫీ మాత్రమే అన్నాడతను. ఫోటోలు చాలా బాగా తీశావు. నువ్వు ఒక మంచి ఫోటోగ్రాఫర్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నాడాయన. అతను నిట్టూరుస్తూ, అన్నీ నాకు నచ్చినట్లే జరిగితే నేను ఇలా ఎందుకు చావును వెతుక్కుంటూ వస్తాను? మీరన్నట్లు నాకు ఫోటోగ్రఫీ చాలా ఇష్టం. నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవుతానని మా ఇంట్లో చాలాసార్లు చెప్పాను. కానీ వాళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. బేసిక్గా మాది ఒక సాఫ్ట్వేర్ ఫ్యామిలీ. అదేంటి, ఎవరైనా మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు లేదా రిచ్ ఫ్యామిలీ అనో చెబుతారు కానీ వీడేంటి సాఫ్ట్వేర్ ఫ్యామిలీ అంటున్నాడు అని అనుకుంటున్నారా? అదంతా నా కర్మ. మా ఇంట్లో నేను, తమ్ముడు, బాబాయ్ పిల్లలు, అత్తల పిల్లలు, పెదనాన్న పిల్లలు, అటు అమ్మ వైపు చుట్టాలు, ఇటు నాన్న వైపు చుట్టాలు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ సగం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మా వాళ్ళే పెంచి పోషిస్తున్నారులేండి. మా వాళ్ళకి సాఫ్ట్వేర్ మనుషులు తప్ప వేరే వాళ్ళు కంటికి ఆనరు. అలాంటిది నేను ఫోటోగ్రాఫర్ అవుతానంటే నన్నేదో పురుగును చూసినట్లు చూశారు.
మా నాన్న నేనేదో చేయకూడని పని చేస్తున్నట్లు, తన పరువు మొత్తం తీసేసినట్లు ఫీల్ అయ్యాడు. వాళ్ళని బాధ పెట్టలేక, నాకు ఇష్టం లేకపోయినా ఈ ఉద్యోగం చేశాను. మా వాళ్ళు చాలా మంది యుఎస్లోనూ ఆస్ట్రేలియాలోనూ సెటిల్ అయ్యారు. ఏదైనా ఫంక్షన్లోనో పెళ్లిలోనో కలిస్తే ఎప్పుడు చూడు నీకెంత ప్యాకేజీ, నువ్వెప్పుడు అమెరికా వెళ్తావు, ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలే అడిగేవారు. లాస్ట్ ఇయర్ నా తమ్ముడికి ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి ఈ టార్చర్ మరీ ఎక్కువైంది. దెబ్బకి ఏ ఫంక్షన్కి వెళ్లేవాణ్ణి కాదు. అసలు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగమే నాకు నచ్చలేదు. ఎప్పుడు చూడు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మీటింగులు, డెడ్లైన్లు, ప్రాజెక్టులు. మన మనసులో ఏ ఎమోషన్ రన్ అవుతున్నా సరే బయటకి మాత్రం నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పాలి. నాకు ఊపిరాడనట్లు అనిపించింది. ఏఐ వచ్చిన తర్వాత చాలా కంపెనీల్లో ఉద్యోగాలు పోయాయి. నా మంచికో చెడుకో తెలియదు కానీ మా కంపెనీలో కూడా దాదాపు 200 మందిని ఉద్యోగంలోంచి తీసేశారు. ఇక అప్పటి నుంచి మొదలయ్యాయి నా కష్టాలు. నేనేదో కావాలని ఉద్యోగం వదిలేసి వచ్చినట్లు చూసేవాళ్ళు. నేనెంత వద్దన్నా వినకుండా స్టేటస్ కోసం అపార్ట్మెంటు, కారు కొనిపించారు ఉద్యోగం వచ్చిన కొత్తలోనే. ఇప్పుడు ఆ అప్పులు ఎలా కట్టాలి? పుండు మీద కారం చల్లినట్టు. ఎక్కడైనా మా బంధువులు కనిపిస్తే చాలు ఉద్యోగం పోయిందటగా అని నా మొహానే అడిగి నా మీద తెగ జాలి చూపించేవాళ్ళు. లాస్ట్ మంత్ నా సొంత బాబాయ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగితే ఊరందరికీ ఫోన్ చేసి పిలిచాడు కానీ ఆఖరికి ఆస్ట్రేలియాలో ఉన్న నా తమ్ముడికి కూడా ఫోన్ చేసి చెప్పాడు. నాకు మాత్రం పిలవలేదు. నేను రానంటే వినకుండా మా అమ్మ నన్ను అనవసరంగా ఫంక్షన్కు తీసుకెళ్ళింది. మా బాబాయ్ అందరితో మాట్లాడుతున్నాడు కానీ నన్ను మాత్రం పలకరించలేదు. చాలా అవమానంగా ఫీల్ అయ్యాను. ఉద్యోగం లేకపోతే ఎవ్వరికి మనిషిలాగా కనిపించట్లేదు. మరోవైపు నా గర్ల్ ఫ్రెండ్ కూడా నాకు ఉద్యోగం లేదని బ్రేకప్ చెప్పింది. ఉద్యోగం పోయి 6 నెలలవుతోంది. ఎలాగో నాకు ఆ ఉద్యోగం ఇష్టం లేదు. కనీసం ఇప్పుడైనా ఫోటోగ్రఫీ నేర్చుకుంటానంటే మా నాన్న నా పరువు తీయడానికే పుట్టావంటూ తిట్టాడు. జీవితంలో మనశ్శాంతే కరువు అయింది. నన్ను పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదు. ఎవరికి నా మీద ప్రేమ లేదు. అందుకే చావాలని నిర్ణయించుకున్నాను అంటూ తన కథను చెప్పాడతను. ముసలాయన చిరునవ్వు నవ్వుతూ, సీ యంగ్ మ్యాన్, జీవితంలో మనం అనుభవించే ప్రతి అవమానం మనకు జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. మనల్ని రాటు తేలేలా రఫ్ అండ్ టఫ్గా తయారు చేస్తుంది. నీకు ఇష్టం లేని ఉద్యోగం పోవడం నీ మంచికే జరిగింది. కేవలం సంపాదన చూసి నీ దగ్గరికి వచ్చే మనుషులు నీకు అవసరం లేదు. అది నీ బంధువులైనా నీ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే. వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదో నువ్వు తెలుసుకోగలిగావు. నీకు ఇష్టమైన ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇక పక్క వాళ్ళు ఏమంటారు అని ఆలోచించినంత కాలం నువ్వు బాగుపడలేవు. జీవితంలో రేస్ అన్నది మన ఎదుగుదలకి ఉపయోగపడాలే కానీ పాతాళంలోకి నెట్టి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలిగించకూడదు. నీకు నచ్చింది చేసే హక్కు నీకుంది. నిన్ను ఇంత బాధ పెట్టిన వాళ్ళ కోసమా నువ్వు చస్తానంటున్నావు? రేపు నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నిన్ను అవమానిస్తారు. ఉద్యోగం చేయడం చేతకాక చచ్చిపోయాడంటారు. నిన్ను పిరికివాడంటారు. మీ అమ్మా నాన్న పక్కన చేరి తెగ జాలి చూపిస్తారు. వాళ్ళంతా గెలుస్తారు, నువ్వు ఓడిపోతావు అంటూ అతని కళ్ళలోకి సూటిగా చూశాడాయన. అతను చాలా కోపంగా ఉన్నాడు. నో, నేను ఓడిపోను, ఓడిపోకూడదు. వాళ్ళందరి మీద గెలవాలి, గెలవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళందరి కోసం నువ్వు చావడమేంటి? బుల్షిట్. వాళ్ళెవ్వరూ నిన్ను ప్రేమించలేదు, నిన్ను బాధ పెట్టారు. అలాంటి వాళ్లకు నువ్వు బుద్ధి చెప్పాలి అన్నాడాయన. అతను పిడికిలు బిగించి, ఎస్, ఐల్ డెఫినెట్లీ టీచ్ దెమ్ ఎ లెసన్. కానీ ఎలా చేయను? నేను వేరే ఉద్యోగం చేస్తానంటే మా నాన్న ఒప్పుకోడు అన్నాడు దిగులు పడుతూ. ఆయన అతని భుజం మీద చేయి వేసి, పిచ్చోడా, నీ వయసు 10 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు. 25 ఏళ్ళు వచ్చాక కూడా తల్లిదండ్రులు ఇది చెయ్యి అది చెయ్యి అని కంట్రోల్ చేయకూడదు. నీకు నచ్చింది చేయనివ్వాలి.
అలా చేయనివ్వకపోతే నీ హక్కుల కోసం నువ్వు ఎదురు తిరగడం తప్పేమీ కాదు. నీ అస్తిత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్న ఈ కాలంలో నీ గురించి నువ్వు నిర్ణయం తీసుకోవడం ఎంతమాత్రమూ తప్పు కాదు. నేను నన్ను గాఢంగా ప్రేమించిన వ్యక్తి కోసం చావాలనుకున్నాను. కానీ నువ్వు నిన్ను అవమానించిన వాళ్ళ కోసం చావాలనుకున్నావు. ఎంత తేడా ఉందో చూసావా? నిన్ను అవమానించిన వాళ్లకు విలువ ఇచ్చావనుకున్నావు నువ్వు, కానీ నీ ప్రాణాలకు ఎలాంటి విలువ లేదా అన్నాడాయన. అతను ఆవేశపడుతూ, ఎందుకు లేదు? ఎంతో విలువ ఉంది. ఇక నుంచి నా గురించే ఆలోచిస్తాను, వాళ్ళెవరిని పట్టించుకోను అన్నాడు. వెరీ గుడ్, నీకు నేను సాయం చేస్తాను. నువ్విక్కడే ఉండు. నీ అప్పు తీరే వరకు నాకు పిఏగా పనిచేయి. ఆ తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకో. మీ వాళ్ళందరికీ నీ గొప్పతనం నిరూపించు అన్నాడు. అతను ఆయన్ని కౌగిలించుకొని, థ్యాంక్ యూ ఓల్డ్ మ్యాన్, మీరు నా ప్రాణాలు నిలబెట్టారు, తిరిగి బ్రతికే అవకాశాన్ని కల్పించారు అన్నాడు. చెప్పాను కదా, భూమి మీద నీ పాత్ర ఇంకా ముగిసిపోలేదని. అందుకే ఆ దేవుడు నిన్ను కాపాడటానికే నన్ను పంపించాడు. ఇది నీకు ఒక హెచ్చరిక. ఇంకెప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేయకు. చేశావంటే నీకు నాగతే పడుతుంది అన్నాడు. అతను కళ్ళు తుడుచుకుంటూ, నెవర్, ఎప్పుడు చేయను అన్నాడు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి అతను తన తండ్రితో ధైర్యంగా మాట్లాడాడు. ఆ ఇల్లు, కారు అమ్మి అప్పు కట్టేయమన్నాడు. అతను కాఫీ ఎస్టేట్లో ఉద్యోగం చేస్తున్నట్లు, ఫోటోగ్రఫీ నేర్చుకోబోతున్నట్లు చెప్పాడు. అతని తండ్రి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. తన మాట వినకపోతే ఇంకెప్పుడు ఇంటికి రావద్దన్నాడు. ఏదైనా సాధించిన తర్వాతే వస్తానని ఫోన్ పెట్టేశాడు అతను. ఇప్పుడు అతనికి చాలా రిలీఫ్గా ఉంది. రోజు ముసలాయనతో పాటు ఎస్టేట్ వ్యవహారాలు చూస్తూ ఆన్లైన్లో ఫోటోగ్రఫీ నేర్చుకునేవాడు. 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం ఆయన అతన్ని పిలిచి ఏవో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ చేతిలో పెట్టాడు. ఆ డాక్యుమెంట్స్ చూసి అతను ఆశ్చర్యపోయాడు. స్వర్ణమంజరి కాఫీ ఎస్టేట్స్కి ఆయన తర్వాత అతన్ని వారసుడిగా ప్రకటిస్తూ రాయించిన పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్. మీ ఆస్తి నాకెందుకు అన్నాడతను. నాకు వయసు అయిపోతుంది, ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలీదు. మన ఎస్టేట్ని నమ్ముకుని చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి. మన ఎస్టేట్ మూత పడితే వాళ్ళంతా రోడ్డున పడతారు. నీకంటే సమర్థుడు నాకెవ్వరూ కనిపించట్లేదు. నువ్వు ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ ఈ ఎస్టేట్ని టేక్ ఓవర్ చెయ్యి. నీకు సాయంగా మన వాళ్ళంతా ఉంటారు. నా స్థానాన్ని నీకిస్తున్నాను. మన వాళ్ళందరినీ, ఎస్టేట్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ అన్నాడాయన అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. మీరు నా ప్రాణాలు కాపాడారు. మీ ఆస్తిని ఇస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోను? తప్పకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను. ఎస్టేట్ని నా ప్రాణంగా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. ఆ రాత్రి అందరూ ఎంతో సంతోషంగా గడిపారు. ఆ రాత్రే ఆ ముసలాయనకు ఆఖరి రాత్రి అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆయన కోరుకున్నట్లు తన శరీరానికి ఎలాంటి నొప్పి లేకుండా, బాధ కలగకుండా ప్రశాంతంగా నిద్రలోనే చనిపోయారు. ఆయన అంతిమ సంస్కారం అతను దగ్గరుండి అన్నీ సవ్యంగా చేశాడు. మంజరి సమాధి పక్కనే ఆయనకి సమాధి కట్టాడతను. ఇప్పుడు ఆ ఎస్టేటు రోజు తాగే ఫిల్టర్ కాఫీ కేవలం అతనికి ఇష్టం కాదు, ఒక ఎమోషన్. కథ సమాప్తం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలపండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో తప్పకుండా మంచి కథతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.